ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ముందుగా ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని టంగుటూరులో వైఎస్ జగన్ ప్రచారం చేస్తారు. అక్కడి నుంచి నెల్లూరు జిల్లా కావలి చేరుకుంటారాయన. కావలిలో ప్రచార సభలో ప్రసంగించిన తర్వాత చిత్తూరు జిల్లా పలమనేరు వెళ్లనున్నారు. పలమనేరులో వైఎస్ జగన్ ప్రచారం నిర్వహించనున్నారు. ఈ ప్రచార సభల్లో నవరత్న పథకాలతో ప్రజలకు జరిగే మేలును వైఎస్ జగన్ వివరిస్తారు. అలాగే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి చేపట్టే చర్యల గురించి కూడా వైఎస్ జగన్ ప్రజలకు తెలియజేస్తారు. ప్రస్తుతం ఒకసారి టంగుటూరు వెళ్దాం. టంగుటూరులో మా కరస్పాండెంట్ శ్రీనివాస్ ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు. శ్రీనివాస్, వైఎస్ జగన్ టంగుటూరు ఎన్ని గంటలకు చేరుకుంటారు? మొత్తం మీద అక్కడ కార్యకర్తల్లో కానీ ఇటు పక్కన నేతల్లో కానీ ఎటువంటి ఉత్సాహం కనిపిస్తోంది? కిషోర్, ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో కొండేపి నియోజకవర్గం టంగుటూరుకి రాబోతున్నారు. దాదాపు గతంలో పాదయాత్రలో భాగంగా ఇదే నియోజకవర్గంలో పొన్నలూరు మండలాన్ని టచ్ చేసినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి బహిరంగ సభలో భాగంగా టంగుటూరు ఎంచుకున్నారు. మొదటిసారి ఎన్నికల సంకారంలో భాగంగా ఈ ప్రకాశం జిల్లాలో మొత్తం కొండేపి నియోజకవర్గంలోని టంగుటూరు ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలి. ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే అవినీతి కార్యక్రమాలు కానీ లేదా ప్రభుత్వ వైఫల్యాలు కానీ ఎండగట్టాలి, ప్రజలకి మేము అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉన్నటువంటి పనులు చేస్తామనే విషయంలో చెప్పాలని చెప్పి ఇక్కడ బహిరంగ సభ చేయబోతున్నారు. ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మాదాసి వెంకయ్య గారు ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఇప్పుడు ఎన్ని గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభకు రాబోతున్నారు? మీకు ఏ విధమైనటువంటి కార్యకర్తల ఉత్సాహం ఉంది? ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ టంగుటూరుకి కొద్దిసేపట్లో రానున్నారు. ఆయన రాక మాకు చాలా ఆనందంగా ఉంది, మాకు మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈ కొండేపి నియోజకవర్గం దాదాపు ఈ జిల్లాలోనే పెద్ద నియోజకవర్గం, 6 మండలాలు, ఎక్కువ మంది నిరుపేదలు, దళితులు, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా వర్షం లేక రైతులు అల్లాడిపోతున్నారు. ఆ ఉద్దేశంతో మేము ఇంతకుముందు కూడా సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందువల్ల ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ప్రధాన సమస్యల్లో మెయిన్ ఏంటంటే వర్షం లేదు. వర్షం లేక వర్షం అంటే దాదాపు చంద్రబాబు గారు ఇక్కడ ఎక్కినట్టు ఆలోచించి వర్షం లేదు, అందులో చెప్పాల్సింది ఏం లేదు. కానీ ఈ నియోజకవర్గంలో అసలు వర్షాభావం చాలా ఎక్కువగా ఉంది. దానికి అందువల్ల ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి ప్రధాన సమస్య ఏంటంటే తాగునీరు, సాగునీరు లేక రైతులు అల్లాడుతున్నారు. ఆ తాగునీరు, సాగునీరు సమస్యను తీర్చాలంటే మేము రేపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనకు ఏ విధంగా ఆ తాగునీరు, సాగునీరు సమస్యని రెక్టిఫై చేయాలనేది మేము ఉన్నాము. దానిలో భాగంగానే సంగమేశ్వర ప్రాజెక్టు, చిన్న ప్రాజెక్టు ఉంది ఇక్కడ. సంగమేశ్వర ప్రాజెక్టుని తెలుగుదేశం వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేసి ఇంతవరకు ఒక అడుగు కూడా ముందే లేదు. కేవలం ఆ పర్సంటేజ్లు వాళ్ళు కుదరగా వాళ్ళు దాన్ని ఎక్కడ వేసిన గంగలాగా అక్కడే వేసినట్టు అక్కడే ఉంది. అదేవిధంగా ముసీ నది మీద చెక్ డ్యామ్స్ కట్టుకుంటే తాగునీరు, సాగునీరు సమస్య కొంతవరకు ఆగుతుంది. అదేవిధంగా మన మాజీ ఎంపీ గారు వైవి సుబ్బారెడ్డి గారు ఈ మధ్య వెలిగొండ ప్రాజెక్టు కోసం ఆయన పాదయాత్ర కూడా జరిపారు. వెలిగొండ ప్రాజెక్టు కానీ కుడి ఛానల్ కానీ కొంత ఎక్స్టెండ్ కానీ చేయించుకుంటే కొన్ని మండలాలకి ఆ నీరు కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ మూడు ప్రాజెక్టులు కానీ పూర్తయితే మా వాళ్ళు సుభిక్షంగా ఉంటారు. ఎందుకంటే ఈరోజు రైతులు కానీ బాగుంటేనే మిగతా ప్రజలందరూ కూడా బాగుంటారు. ఎన్ని గంటలకు వస్తారండి జగన్మోహన్? మేము కొద్దిసేపట్లో అనుకున్నామండి, 11 ఆ టైంలో రావచ్చు. తర్వాత కార్యకర్తలు పల్లెటూర్లు కాబట్టి ఇప్పుడు మొదలై అందరూ కూడా భారీ ఎత్తున వస్తున్నారు ఇక్కడికి. చాలా ఎక్కువ మంది వస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది జగన్ గారిని అందుట్లోకి జిల్లాలో ఇది మొట్టమొదటి ప్రోగ్రాము, బస్సు యాత్ర మొట్టమొదటి ప్రోగ్రాము. ఎప్పుడెప్పుడు చూద్దామా, ఇంతకుముందంతా కూడా టీవీలో చూశారు. ఇప్పుడు దగ్గరుండి చూద్దామనే ఉద్దేశంతో ఎక్కువ మంది మహిళలు, వృద్ధులు వీళ్ళందరూ కూడా చాలా మంది రావటం జరుగుతుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే ఆయన 4 ప్రధాన సమస్యల మీద ఆయన శపథం చేశాడు. నేను దిగిపోయే లోపల ఇక తూమాటి మాధవరావు వైఎస్ఆర్సీపీ నాయకులతో మాట్లాడదాం. ఏ విధమైనటువంటి స్పందన అంటే కార్యకర్తల నుంచి కానీ ఇప్పుడు ప్రజల నుంచి కానీ? ఈరోజు ప్రకాశం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ప్రకాశం జిల్లాలో ఉండే సమస్యలన్నీ కూడా తెలుసుకొని రాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తారనే ఆలోచనతో ప్రజలందరూ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో 12 సీట్లు విజయడంగా మోగించి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతోటి
ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలందరూ కూడా సమాయత్తమై ఉన్నారు. ఇంకా దాదాపు 20 రోజుల టైమే ఉంది. 20 రోజుల్లో తప్పనిసరిగా ప్రకాశం జిల్లాలో ఉండే 12 మంది అభ్యర్థులు కూడా తప్పనిసరిగా విజయం సాధిస్తారు. స్వీప్ చేస్తాం ప్రకాశం జిల్లా ఫస్ట్ టైం. అలాగే గొట్టిపాటి భరత్ గారు ఉన్నారు మీతో. ఎట్లా ఉంది కార్యకర్తలు? స్పందన చాలా బాగుందండి. కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా, అంటే బళ్ళు పెట్టి తోలటమే కాకుండా స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. జగన్ గారిని ఒకసారి చూద్దాము, రాజన్న బిడ్డని ఒక్కసారి ఆశీర్వదిద్దామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముందు కదలటం జరుగుతుంది. నేను ఈరోజు ఈ ప్రజాదరణ చూస్తుంటే ఈ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అత్యంత తక్కువ కాలంలో ఎదిగారని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాము. అలాగే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ యొక్క 20 రోజులు అందరూ కూడా తన భుజాల మీద వేసుకొని పార్టీని గెలిపించాలని చెప్పి వాళ్ళే ముందడుగేస్తున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదే పరిస్థితి, కార్యకర్తలు ఇలాగే ప్రజల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా మొదటిసారి టంగుటూరులో ఒక భారీ ఎత్తున ప్రతిష్టాత్మక నిర్మించేందుకు పార్టీ సన్నాహాలు చేస్తుంది. దాదాపు 11 గంటల తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి ఈ టంగుటూరు మెయిన్ సెంటర్లోనే సభకి హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కార్యకర్తలు ఉత్సాహంగా తరలి వస్తున్న పరిస్థితి. ఇక 6 మండలాలకు సంబంధించినటువంటి ప్రజానికి మంతా కూడా ఇప్పటికే చేరుకుంటున్నారు. కొద్దిగా చేరుకుంటే ఈ ప్రాంతం మొత్తం కూడా డ్రాట్ ఉండడంతో ఈ డ్రాట్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రేపు అధికారంలోకి వస్తే ఆయన ఏ విధంగా మనకి హెల్ప్ చేస్తారనే విషయాన్ని కూడా ఆయన దగ్గర నుంచి హామీ తీసుకోవాలని ప్రజారకం కోరుతుంది. కిషోర్.